ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీగురుభ్యో నమః. నాహం దేహో నేంద్రియాణి అంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్యక్షేత్రవిత్తాది దూరః సాక్షీ నిత్య ప్రత్యేగాత్మా శివోహం రజ్జ్ఞానాద్ భాతి రజ్జౌ యదాహి స్వాత్మా జ్ఞానదాత్మనో జీవభావః ఆప్తోక్త్యాహి భ్రాంతినాశే సరజ్జుజ్జీవో నాహం దేశికోక్త్యా శివోహం అభాతీదం విశ్వమాత్మన్యసత్యం సత్యజ్ఞానానందరూపే విమోహాత్ నిద్రామోహాత్ స్వప్నవర్తన్న సత్యం శుద్ధః పూర్ణో నిత్యయేకః శివోహం అభాతీదం విశ్వమాత్మన్యసత్యం సత్యజ్ఞానానందరూపే విమోహాత్ నిద్రామోహాత్ స్వప్నవర్తన్న సత్యం శుద్ధః పూర్ణో నిత్యయేకః శివోహం. నిన్న రాత్రి ఇంతవరకు అయింది. జాగ్రత్త ప్రపంచము కూడా స్వప్నం యొక్క ప్రపంచం వలె అది అసత్యము. జాగ్రత్త ప్రపంచము కూడా స్వప్నము ప్రపంచం వలె అసత్యము. ఎందువల్ల మొత్తము కళ నుండి మరి యొక్క అవస్థకు కళ నుండి ఇంకొక అవస్థకు వచ్చుడి చేత కళ అసత్యమని మనం చెప్పడానికి రాలేదు. కళ నుండి జాగ్రత్తకు వచ్చిన తర్వాత కళ మిథ్య కళ అసత్యం చెప్పడానికి రాలేదు. అది లోకల్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే కళలాగే జాగ్రత్త కూడా అసత్యమని తెలుసుకోవాలి. జ్ఞానం దృష్టిలో రెండు అసత్యములై ఉన్నాయి. ఏ జ్ఞానానికి జాగ్రత్త స్వప్నమంతా తెలియబడుతున్నదో ఆ జ్ఞానానికే జాగ్రత్త అంతా కూడా తెలియబడుతున్నది. ఆ జ్ఞానంతో చూచినప్పుడు స్వప్నం ఎంత మిథ్యయో జాగ్రత్త అంత మిథ్య ఉన్నది. జాగ్రత్త స్వప్నము రెండు ఏ ఏ కాలాల్లో ఆ కాలాలకి ఆ జాగ్రత్తలో దేశకాలాలు ఆ జాగ్రత్తలు అణిగి ఉన్నాయి, స్వప్నంలో ఉన్న దేశకాలాలు స్వప్నంలో అణిగి ఉన్నాయి. అంతేగాని ఒకే కాలంలో జాగ్రత్త స్వప్నము జరగటం లేదు. ఒకే కాలంలో జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేది కలగటం లేదు. అంటే సుషుప్తిలో కాలము దేశమే లేదు, కానీ స్వప్నంలో కాలము దేశం కనిపిస్తుంది, జాగ్రత్తలో కాలము దేశం కనిపిస్తుంది. ఇక్కడున్న కాలము ఇక్కడున్న దేశము స్వప్నంలో ఉండటం లేదు. ఇక్కడున్న నిద్రపోయినప్పుడు అక్కడ పొద్దున్నే లేచి హారతిస్తున్నట్టుగా వస్తుంది కదా. ఇక్కడ ఋషికేశ్లో ఉంటే అక్కడ విశాఖపట్నం ఉన్నట్టుగా వస్తుంది. అంటే కాలము దేశము రెండింటికి ఎట్టి సంబంధము లేదు. దేశకాలాలకు సంబంధం లేదు, దేశకాలాలతో కూడుకున్న ప్రపంచము ఈ రెండింటికి సంబంధం లేదు అని మనం చెప్పుకున్నాం. ఈ రకంగా స్వరూపం విచారం చేస్తే అది సత్యం కాదని మనం ఈ రకంగా గుర్తిస్తున్నాం. రెండూ సత్యము కాదని చెప్తున్నాం. ఎందువల్ల జాగ్రత్త స్వప్నాన్ని విడదీసి తెలుసుకుంటున్నాము? జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నములు, జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నమని అక్కడక్కడ భాష్యకారులు చెప్పినా, అలాగే ఉపనిషత్తులు చెప్పినా, పరమాత్మ దృష్టితో భాష్యకారులు రెండు విడదీసి మనం వైతథ్య ప్రకరణలో తెలుసుకున్నాము. అలాగే అలాత శాంత ప్రకరణలో కూడా చెప్పబోతాడు రెండు అవస్థలకి సంబంధం లేదని. అది పరమాత్మ దృష్టి. వ్యవహారిక దృష్టితో, అధ్యారోప దృష్టితో జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నాలు అయితే జాగ్రత్త యొక్క ప్రపంచము స్వప్నం వాసనరూపకంగా ఉంటుంది, సుషుప్తిలో లీనమై ఉంటుంది. ఆత్మలాగే ఇది కూడా ద్వితీయము, ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అద్వితీయమైన ఆత్మ యొక్క అనుభవము అనేది ఎవరికీ ఉండదు. అద్వితీయమైన ఆత్మ అనుభవము అది ఎక్కడో పొందాలి, ఇంకో అవస్థలో పొందాలి అంటే, ఏ సమాధి ఇత్యాది అవస్థలో పొందాలి అంటే అది ఒక వైయక్తికమైన అనుభవం. కానీ సార్వత్రికమైన అనుభవం, పూర్ణ అనుభవము ఈ ఆత్మానుభవం అవ్వదు. కాబట్టి జాగ్రత్త ప్రపంచము స్వప్న దృష్టితో మిథ్య అని చెప్పడమే కరెక్టు. స్వప్న ప్రపంచంతో స్వప్న ప్రపంచం ఏ రకంగా జాగ్రత్త ప్రపంచంలో మిథ్య అవుతున్నదో
జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న ప్రపంచంలో మిక్స్ అవుతున్నది. అంటే రెండు రెండు విడివిడి విషయాలై ఉన్నాయి ఎవరికి? తాననే జ్ఞానానికి. ఈ రకంగా దాని స్వరూపం విచారణ చేసే అది స్వరూపం కాదని మనం గుర్తించుకున్నాం. అలాగే జాగ్రత్త స్వరూపం విచారిస్తే అది సత్యం కాదని తెలిసిపోతుంది. ఈ నిర్ణయానికి మరి ఏ ఇతర అవస్థలకి పోనక్కర్లేదు. సమాధి ఇత్యాది అవస్థలు దేనికి ఈ నిర్ణయానికి పోనక్కర్లేదు. ఈ అవస్థలు రెండు విచారణ చేస్తే ఎక్కడికక్కడే జాగ్రత్త ప్రపంచం జాగ్రత్తలో అణిగి ఉంది, స్వప్న ప్రపంచము స్వప్నంలో అణిగి ఉంది. అందులో ఎక్కడికక్కడే ప్రపంచం అణిగి ఉంది, కానీ ఈ ప్రపంచం ఇంకొక చోట లేదు. అందులో ప్రపంచము ఒక అవస్థలో అణిగి ఉన్న ప్రపంచము అది ఉన్నది అంటే ఎలా అవుతుంది? అది మిథ్య అవుతుంది. ఆ ప్రపంచ ఆ యొక్క అవస్థకే సంబంధించింది అవుతుంది. అయితే ఆక్షేపం కళ ప్రపంచము వలె జాగ్రత్త ప్రపంచము కూడా వట్టి ప్రతీతి అని సిద్ధమైనది అని అనుకుందాం. కళ ప్రపంచం వల్లే జాగ్రత్త ప్రపంచం వట్టి మిథ్య అని సరిపోయింది. అయితే ఈ ప్రతీతి అయినా కనీసం ప్రతీతిగా కనిపిస్తున్న ఏ తోపికతో కనిపిస్తుందో ప్రపంచము అది సత్యజ్ఞాన ఆనంద రూపమైన ఆత్మీయందు కల్పితము అనడానికి ఆధారం ఏమిటి? ఈ కల్పితమైన ఈ తోపికతో కూడుకున్న ఈ ప్రపంచము కళ ప్రపంచం స్వప్నంలో లేదు, స్వప్న ప్రపంచం కళలో లేదు. అయితే రెండు కూడా నీ స్వరూపమైన అంటే తాను యొక్క స్వరూపమైన ఆ సచ్చిదానంద ఆ సత్యజ్ఞానానంద స్వరూపమైన ఈ ఆత్మీయందే కల్పితమని చెప్పడానికి ఆధారం ఏమిటి? ఆధారం ఏమిటి? మన ఆత్మ సత్యజ్ఞానానంద స్వరూపం అనడానికి ఆధారమైన ఒక అనుభవం ఉండాలి కదా. ఎక్కడ ఉన్నది? మన ఆత్మ సత్యజ్ఞానానంద స్వరూపమని చెప్పడానికి ఒక అనుభవం ఉండాలి కదా. అది ఎక్కడ ఉన్నది? ఈ సత్యజ్ఞానానంద రూపమైన ఆత్మీయందే ఈ జాగ్రత్త స్వప్నం అనే ప్రపంచాలు కల్పితమయ్యాని అని చెప్పడానికి ఆధారం ఏమిటి అని ప్రశ్న వేశాడు. దీనికి సమాధానం చూడండి. దీనికి సమాధానం ఏమిటంటే నిద్రానుభవాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నిద్రానుభవం జాగ్రత్త యందును స్వప్నమునందును మరియు మన యందును జాగ్రత్త యందును స్వప్నము యందును అలాగే మన యందు జీవత్వము మరియు జగత్తు తోస్తుంది. జాగ్రత్తలోని స్వప్నములోని మన యందు ఏం కనిపిస్తుంది? జీవత్వము తోస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచము జీవుడు ఈ విభాగం కనిపిస్తుంది. స్వప్నంలో కూడా ప్రపంచము జీవుడు ఈ రెండు విభాగాలు కనిపిస్తాయి. ఆ రకంగా తోచినప్పటికీ గాఢ నిద్ర యందు మనం ఒక్కరమే ఉన్నాం. ఆ యొక్క జాగ్రత్త స్వప్నంలో ఉన్న విభాగము జీవుడు ప్రపంచమని ఆ విభాగము స్వప్నంలో జాగ్రత్తలో ఉన్న విభాగము గాఢ నిద్రలో మాత్రము సుషుప్తిలో మాత్రము అక్కడ ఈ విభాగం లేని ఒక్కడే ఉన్నాం. అంతే కదా, ఒక్కడే ఉన్నాం. అయితే ఇలా జాగ్రత్త కళ నిద్రల యందు మన ఆత్మస్వరూపం ఉండడం చేత అది లేదని దానిని కల్పించడానికి వీలు లేకపోవడం చేత ఆత్మ సత్యస్వరూపుడని తెలుస్తుంది. జాగ్రత్తగా విచారిస్తే జాగ్రత్త కళ ఆ రెండు ఈ విభాగంతో కూడుకుంది. ప్రపంచము జీవుడు అనే విభాగాలతో కూడుకున్న జాగ్రత్త కళ అని రెండు గాఢ నిద్ర యందు లేకపోవడం చేత గాఢ నిద్ర యందు అక్కడ లేకపోవడం చేత ఆ రెండు లేకపోవడం చేత ఆ గాఢ నిద్ర యందు ఆత్మ ఉందని తెలుస్తుంది. ఆత్మ ఉన్నది కాబట్టి అలాంటి స్వరూపమైన ఆత్మ అది సత్యమైనది కాబట్టి అసత్యమైన ఈ విభాగంతో కూడుకున్న జీవుడు ప్రపంచం అనే అసత్యమైన విభాగంతో కూడుకున్న జాగ్రత్త స్వప్నం లేదని చెబుతున్నాం. అలాంటి ఆత్మని కల్పించడానికి ఇక్కడ వీలు లేదు. జాగ్రత్త స్వప్నం కల్పనలు తొలగించడానికి వీలవుతుంది, కానీ జాగ్రత్త స్వప్నము లేని ఆత్మని కల్పించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మ ఉంది కాబట్టి, తన స్వరూపమైన ఆత్మ ఉన్నది కాబట్టి అక్కడ జాగ్రత్త స్వప్నం అనే విభాగం లేదని తెలుసుకుంటున్నాం. అందువలన ఆత్మ సత్యస్వరూపుడని తెలుస్తుంది. జాగ్రత్త స్వప్నము అనే విభాగముతో కూడుకుని నేను జీవుడు అనే విభాగంతో కూడుకుని ఆ రకంగా లేకుండా కేవలము అక్కడ ఆత్మ ఉన్నది అని తెలుస్తుంది. అది ఆత్మ సత్యస్వరూపుడు, అవి అసత్య స్వరూపమని తెలుస్తుంది. ఈ రకంగా ఈ జాగ్రత్త కళాయందు తోచు జీవ జడ ప్రపంచం అంతటికీ సాక్షి రూపముతో ఎరుగుతుండడం చేత ఏ ప్రపంచము లేని గాఢ నిద్రను కూడా అదే రూపంలో అనుభవించడం చేతను ఆత్మ జ్ఞానస్వరూపుడని కూడా తెలుస్తుంది. ఆత్మ సత్యస్వరూపుడని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జీవత్వంతో కూడుకున్న విభాగము జాగ్రత్త స్వప్నం లేకపోయినప్పటికీ ఆత్మ నిలిచి ఉన్నాడు. గాఢ నిద్రలు సుషుప్తులు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన మాత్రం మారటం లేదు.
ఆయన సత్యస్వరూపుడు అని తెలుస్తుంది. ఆయన సత్యస్వరూపుడు తెలుస్తుంది. ఆ రకంగా జ్ఞానస్వరూపుడు కూడా అయి ఉన్నాడు. ఎందువల్ల జాగ్రత్త కలయందు తోచు జీవము అలాగే జడ ప్రపంచము ఈ రెండు ఏ సాక్షి అయిన జ్ఞానం చేత ఎరుగుతున్నామో తెలుసుకుంటున్నామో ఆ ప్రపంచము లేనిదిగా గాఢనిద్రలు కూడా తెలుసుకుంటున్నాము. అందువల్ల ఆ రెండింటిని ఏ జ్ఞానంతో తెలుసుకుంటున్నామో ఆ జ్ఞానం అనే సాక్షి ఉండనే ఉన్నది. ఆ జ్ఞానం అనే సాక్షి ఉండనే ఉన్నది. అందువల్ల జ్ఞానస్వరూపమై ఉన్నది. ఆ జాగ్రత్త స్వప్నము అనే విభాగాలు కలిగినప్పుడు జీవ ప్రపంచము యొక్క విభాగం జరిగినప్పుడు అప్పుడు ఆ రెండింటినీ సాక్షిగా తెలుసుకుంటున్నాం. రెండు విభాగాలు లేని గాఢనిద్రని కూడా అక్కడ గుర్తిస్తున్నాం. రెండు విభాగాలు లేని ఏకత్వ స్వరూపాన్ని గుర్తిస్తున్నాం. దేనితో గుర్తిస్తున్నాము? జ్ఞానంతో గుర్తిస్తున్నాము. అందువల్ల ఆ జ్ఞానంతో ఏ జ్ఞానంతో గుర్తిస్తున్నామో ఆత్మ నిత్యమై ఉన్నది. అది జ్ఞాన రూపమై ఉన్నది. జడ రూపమే లేదు. ప్రపంచం లేనంత మాత్రాన విభాగం లేనంత మాత్రాన గాఢనిద్రలో సుషుప్తిలో అక్కడ జడ రూపకంగా లేదు. లేదని చెప్పడానికి అది జ్ఞాన రూపమై ఉన్నది. జ్ఞాన రూపమే ఉన్నది. అందువల్ల జాగ్రత్త కలయందు తోచు ఏ వస్తువు అయినను తనకుగానే కావలిని అనిపించడం చేత గాఢ నిద్ర యందు ఏ బయట వస్తువులు లేకపోయినా తన ఉనికితోనే సుఖము అనుభవము ఇచ్చట చేత ఆనంద స్వరూపం కూడా ఉన్నది. ఆ రకంగా జాగ్రత్త కలయందు తోచు ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా తనకుగానే కావాలని అనిపిస్తుంది. జాగ్రత్త స్వప్నము యందు ఇక్కడ జీవుడు ప్రపంచము రెండు విభాగాలకు తోస్తుంది. జీవుడు అనేవాడు జీవుడు ప్రపంచం అనే విభాగంతో కనిపిస్తుంది. జాగ్రత్తలో జీవుడు ప్రపంచమును విభాగం కల్పించినప్పుడు ఆ ప్రపంచంలో చూసే విషయాలు అవి కావాలని అనిపిస్తుంది. అవి కావాలని అనిపించినప్పుడు అందులో ఏరుకుంటూ ఉంటుంది. అందులో ఏరుకున్నప్పుడు దానికి ప్రియంగా ఉన్నవి ఆస్వాదిస్తూ ఉంటుంది. అప్రియంగా ఉన్నది దుఃఖముని వదిలిపెడుతూ ఉంటుంది. అంటే సుఖం కోసం జాగ్రత్త ప్రపంచంలో ఉన్న ఆ విషయాలన్నింటినీ కూడా ఆ జీవుడు వాటిని పొందుతూ ఉంటాడు. ఆ జీవుడు ఎలా పొందుతూ ఉంటాడు? ఇంద్రియాలు ప్రేరేపించి ఇంద్రియాల ద్వారా పొందుతూ ఉంటాడు. ఎలా ఆ సుఖాన్ని అనిపిస్తాడు జీవుడు? ఆ మనస్సు అనే దాన్ని పెట్టుకుని సుఖాన్ని అనిపిస్తూ ఉంటాడు కదా. ఈ సుఖం పొందాలి అంటే ఈ జీవుడు మనస్సును పెట్టుకోవాలి, ఇంద్రియాలు వాడుకోవాలి, బయట ప్రపంచాన్ని ఆ విషయాలతో సంపర్కం పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ప్రియంగా ఆ సుఖాన్ని పొందుతూ ఉంటాడు. కానీ గాఢ నిద్రలో ఈ రకమైన విభాగం లేని ఆ జీవత్వము కానీ మనసు కానీ ఇంద్రియాలు కానీ బయట ప్రపంచము కానీ విషయాలు కానీ ఏ విభాగము లేని సుఖస్వరూపుడై ఉన్నాడు. ఏ విభాగము లేకపోయినా గాఢ నిద్రలో సుషుప్తిలో ఆయన సుఖస్వరూపుడు ఉన్నాడు. కాబట్టే మేలుకొనగానే నేను ఆనందంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, సుఖంగా నిద్రపోయాను అంటాను. ఆ సుఖమైన నిద్ర అంటే ఏమిటి? అక్కడ జాగ్రత్త స్వప్నం విభాగం లేని స్వరూపమై ఉన్నదని అర్థం. ఇక్కడ నిద్ర అంటే తెలియకపోవడం, తన స్వరూపం ఆత్మే అక్కడ ఉన్నదని తెలియకపోవడం చేత నిద్ర అన్నామే కానీ నిజంగా ఇక్కడ స్వరూపమైన ఆత్మే ఉన్నది. ఏ విభాగము లేని అది నిత్యస్వరూపమే ఉన్నది. విభాగము లేని తత్వాన్ని తెలుసుకునే జ్ఞానస్వరూపమే ఉన్నది. ఆ రకంగానే ఏ విభాగము కూడా లేకపోయినా సుఖస్వరూపమే ఉన్నది. జాగ్రత్త స్వప్నము రెండిట్లో విభాగం ఉంటేనే సుఖం. సుషుప్తిలో ఏ విభాగం లేకపోయినా సుఖం. జాగ్రత్తలో సుఖాన్ని పొందాలంటే అక్కడ ప్రయత్నం. సుషుప్తిలో ఏ ప్రయత్నం లేకుండానే సుఖానుభవం ఉన్నది. ఏ ప్రయత్నము లేకుండానే సుఖానుభవం ఉన్నది. అక్కడ ఏ ప్రయత్నం చేస్తున్నామని సుఖాన్ని అనుభవిస్తున్నాము, ఆనందంగా ఉన్నాము, సుఖంగా ఉన్నాము, హాయిగా నిద్ర పట్టింది అని చెప్పడానికి ఏ ప్రయత్నంతో కూడుకున్నాము? అక్కడ జీవుడు లేడు, ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బయట ప్రపంచం లేదు. ఏ విభాగం లేనప్పుడు ఏ ప్రయత్నం కుదురుతుంది? అన్ని ఉపాధిని కోల్పోగా హాయిగా ఉన్నది నిద్ర. ఏదైతే గాఢ నిద్ర ఉన్నదో అక్కడ సుఖస్వరూపమే ఉన్నాము. అంటే మన స్వరూపం ఏమిటి? సుఖస్వరూపమే ఉన్నది. మన స్వరూపం